భయం ఎందుకు? 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దు. ఆయన గంటలు నా ముందు నా పాదపూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదు. మీ కళ్ళ ముందు ఈ 10 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? ఈయన సంవత్సరాలు వెయిట్ చేశారు. జగన్మోహన్, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్. మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. నేను 5 నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను? 25-30 సార్లు కలిశాను. ఇంకెక్కువే ఉంటాయి. 10లో 9 సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు. చూస్తున్నారు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగులు అవుతున్నాయి, చూస్తున్నాను. చెప్పకూడదు. ఈ దేశం బాగుపడాలి అంటే ఈ 4 పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ పాడైపోయింది. RSS, BJP, మోదీ నడుపుతుంది. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే ఆయన జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి రవియా రాజీవా రివ్యూ పిటిషన్ కూడా లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు. ఎంత రుజువులు పెట్టిన తర్వాత బీజేపీకి చిత్తశుద్ధి 1% ఉంటే ఎలక్షన్లు బ్యాలెట్ పేపర్లో పెట్టండి. పెట్టిన రోజునే కౌంట్ చేయండి. అమెరికా లాగే. అమెరికా మనల్ని ఖైదీల్ని మన వాళ్ళని టెర్రరిస్టులా పంపుతుంటే మోదీ నోరిప్పుడే జయశంకర్ చప్పట్లు కొడతాడే పార్లమెంట్లో. ప్రిజనర్స్ అందరినీ అలాగే పంపిస్తాడు. గాడిదా జయశంకర్ నీకెవరా ఇచ్చాడు ఫారెన్ మినిస్టర్ పోస్టు? మన భారతీయుల్ని టెర్రరిస్టులు, క్రిమినల్స్ సౌదీ అరేబియా వాళ్ళు 17 మంది, అమెరికా 3,000 మందిని చంపిస్తే ఆ బంధు ప్రియులు సౌదీలందరినీ స్పెషల్ ఫ్లైట్ లో పంపారు. అమెరికన్ ఫ్లైట్ 2001 సెప్టెంబర్ 11 అటాక్ అయితే 13 6 గవర్నర్లు నాతో ఉంటుండగా నేను అపోజ్ చేశాను. ఈ పనికిమాలకైనా గుర్తుందా? ఈ సెక్యులర్ పార్టీస్ అంటాయి కొన్ని కేజ్రీవాల్ కాంగ్రెస్ కలిసి చేయొచ్చు కదా. అలాంటికి విడిపోయారు. అప్పుడే నేను చెప్పాను కదా బీజేపీ వస్తుంది మీరు విడిపోతే అని. ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ అవుతాయని. ఇప్పుడే యూజ్లెస్ సీనియర్స్ నా సలహా తీసుకుంటే ఇప్పుడైనా బాగుపడతారు. చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను మీడియా ఓనర్స్ కి. ఇవి లైవ్ ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ కంపెనీ లైవ్ ఇచ్చిన వాళ్ళందరినీ నిజంగా దీవించుందా. నాకేం కాదు. ఈ రోజు వెళ్ళిపోతాను అమెరికా. ట్రంప్తో యుద్ధం ఆడతా, ఇండియన్స్ ని కాపాడతా. మరి నా దేశమో నా మోదీ నోరు మూసుకుంటుంటే, జయశంకర్ చప్పట్లు కొడుతుంటే, ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కడిని ఎన్ని పోరాటాలు చేయగలను? పొలిటికల్ పవర్ లేకుండా. నేను ఒక ఎంపీ అయితే చేసి చూపింది. ఎప్పుడు ఎంపీ రాజ్యసభ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు. 2005లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు నేను రాజ్యసభ ఎంపీ తీసుకుందామా అన్న తలంపు కూడా వచ్చింది ఎవరైనా ఇస్తే. ఎందుకంటే నా వాయిస్ పార్లమెంట్ లో ఉండాలా, 200 దేశాల్లో ఉండాలి. ఇవ్వకుండా చేస్తున్నారేమో యుద్ధం. ఈవీఎం ఉన్నంత వరకు నన్ను గెలవరు, అది కన్ఫర్మ్. Election Commission miserably failed. Judiciary miserably failed by rejecting my public interest litigation in the Supreme Court to call for the elections with ballot paper like every other democracy in the world. Don't you understand? You judiciary judges, what the hell is going on? Why you are rejecting my public interest litigation bills? God will not tolerate and your families will not be blessed and you will be held accountable. Judges, listen carefully.
because there are few good judges. Stand strong, ready to die, ready to lose job. Gandhiji lost his life, but did not surrender. Ambedkarji lost his powerful position, but did not surrender. Kicked his ministry position. Where are they? Everybody surrendering. I thought only Chiranjeevi, Pawan Kalyan, Nagbabu package stuff surrender. Chandrababu surrendered. Jagan surrendered. Revanth Reddy surrendered. KCR, KTR surrendered. 10 Prime Minister candidates surrendered to BJP RSS. Who is going to stand? God said, "Here am I," said Jeremiah. "Lord, fill me, use me."